సిటీ న్యూస్కు స్వాగతం. మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణతో మారుమ్రోగాయి. మహాశివరాత్రి పురస్కరించుకుని శివాలయాలు శివనామస్మరణ, అభిషేక మంత్రాల హోరుతో అంతటా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. పట్టణంలో శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలధారణలు, విభూతి ధారణలు, జాగరణలు చేశారు. శివరాత్రి పూజ ప్రత్యేకమైనది. శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అని అంటారు. ప్రకృతిలో దైవాజ్ఞ లేనిదే ఏమీ జరగదని చెబుతారు. పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏం జరగవని భక్తుల నమ్మకం. శివరాత్రి పర్వదినాన పరమేశ్వరుడి కోసం ప్రత్యేక పూజలు చేస్తే మంచిదని భక్తుల విశ్వాసం. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. శివరాత్రి పర్వదినం ఉపవాస, జాగరణలతో కూడి మిగతా పర్వదినాల కన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాధికాలు జరపడం ఈ పండుగ విశిష్టతగా పేర్కొనబడింది. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम्. మహాశివరాత్రి సందర్భంగా కాళేకన్పేటలోని నాగులేరు కాల్వలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. మహాశివరాత్రి సందర్భంగా కాళేకన్పేటలోని నాగులేరు కాలువలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. పవిత్ర స్నానాల కోసం నగరపాలక సంస్థ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. తెల్లవారుజాము నుంచి నాగులేరు వద్ద భక్తులు పోటెత్తారు. స్నానాలు ఆచరించిన భక్తులు సమీపంలోని ఆలయంలో పూజలు చేశారు. కాలువ ఒడ్డున పితృదేవతలకు తర్పణాలు సమర్పించి పిండ ప్రదానం చేసి పురోహితులకు దానాలు చేశారు. కాలువలో నీరు తక్కువగా ఉండడంతో నగరపాలక సంస్థ భక్తులకు జల్లు స్నానాలకు ఏర్పాటు చేసింది. పరిసర ఆలయాల భక్తులతో కిటకిటలాడాయి. పెద్ద సంఖ్యలో భక్తులు నాగులేరుకు తరలి రావడంతో మచిలీపట్నం చల్లపల్లి రహదారిపై రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణే నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణే भूतवेतालजुष्टाय महाभोगोपवीतिने भूतवेतालजुष्टाय महाभोगोपवीतिने भीमाट्टहासवक्त्राय कपर्दिस्थाणवे नमः नमो देवादिदेवाय त्रिनेत्राय महात्मने रक्तपिङ्गळनेत्राय जटामकुटधारिणे पूषदन्तविनाशाय भगनेत्रहणे नमः भविष्यद्वृषचिह्नाय महाभूतपते नमः भविष्यत्त्रिपुरान्ताय
तथान्धत विनाशिने कैलासवरवासाय करिकृत्तिनिवासिने पिकराळोर्ध्वकेशाय भैरवाय नमो नमः पिकराळोर्ध्वकेशाय भैरवाय नमो नमः अग्निज्वालाकराळाय शशिमौलिधृते नमः नमो देवादिदेवाय त्रिनेत्राय महात्मने रक्तपिङ्गळनेत्राय जटामकुटधारिणे भविष्यत्कृतकापालिव्रताय परमेष्टिने तथा दारुवणध्वंसकारिणे पिग्मशूलिने धृतकङ्कणभोगीन्द्र नीलकण्ठ त्रिशूलिने प्रचण्डदण्डहस्ताय बडवाग्विमुखाय च वेदान्तवेद्याय नमो यज्ञमूर्ते नमो नमः वेदान्तवेद्याय नमो यज्ञमूर्ते नमो नमः दक्षयज्ञविनाशाय మహాశివరాత్రి సందర్భంగా నాగులేరులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులకు పలువురు వితరణ అందించారు. మహాశివరాత్రి సందర్భంగా నాగులేరు కాల్వలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు విచ్చేసిన భక్తులకు పలువురు వితరణ అందించారు. పరిసర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు పలువురు వివిధ రకాల ఫలహారాలు అందజేయడంతో పాటు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. నాగులేరు వద్ద పవిత్ర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు సిటీ కేబుల్కు చెందిన దివంగత కొల్లు రామచంద్రరావు, లక్ష్మీ నాంచారమ్మల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు పలు ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎంసీపీఎల్ డైరెక్టర్ కొల్లు రమేష్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా నాగులేరు దగ్గర స్నానం చేసి అలాగే ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భక్తులందరికీ కొల్లు రామచంద్రరావు గారు, లక్ష్మీనాంచారమ్మ గారి జ్ఞాపకార్థం కొల్లు ఫ్యామిలీ మొత్తం కలిపి ఈరోజు అన్న సమారాధన జరుగుతుంది. కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందే కోరుతున్నాను. శివరాత్రి పురస్కరించుకొని దేశాయిపేటలో వరసిద్ధి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముచ్చెర్ల శివాజీ, కొల్లా ప్రసాదరావు, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా నాగులేరు వద్ద కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్మన్ మోడమర్రి బాబాప్రసాద్, పి కాంతారావు, కొల్లు పునీత్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు కొల్లు రవీంద్ర గారి సారథ్యంలో మరి శివరాత్రి సందర్భంగా మంగళేరు దగ్గర మరి పెద్ద ఎత్తున నాగులేరు దగ్గర పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా జనసేన తెలుగుదేశం ఆధ్వర్యంలో పులిహార అట్లాగే పొంగలి పంచిపెడతాం జరిగింది. పెద్ద ఎత్తున అందరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ నాగులేరు యొక్క స్థానాలు మన పెద్దల యొక్క పితృల యొక్క ఆశీస్సులు మనకు ఉండాలని. శివరాత్రి సందర్భంగా నాగులేరు వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు విచ్చేసిన భక్తులకు ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం అందజేశారు. ఎన్ రాము, అభినందన, చంద్రశేఖర్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అత్యంత పవిత్రమైన మహాశివరాత్రి రోజున శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిత్రుల యొక్క సహకారంతో మచిలీపట్నం మంచినీళ్ళ కాలువ దగ్గర భక్తులకు పెద్ద ఎత్తున పులిహార పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా యొక్క ఫౌండేషన్ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత పథకం మహిళల జీవనోపాధికి ఎంతోగానో ఉపయోగపడుతోందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు.
వైఎస్ఆర్ చేయూత పథకం మహిళల జీవనోపాధికి ఎంతగానో తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా పిసినికాడ నుండి వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసే కార్యక్రమంలో కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ప్రతి సంవత్సరం 18,750 రూపాయల చొప్పున 4 సంవత్సరాలకు గాను 75,000 రూపాయల ఆర్థిక సహాయం అందించే క్రమంలో 2023-24 సంవత్సరానికి జిల్లాలో 1,10,539 మంది లబ్ధిదారులకు 207.26 కోట్ల 4వ విడత నిధులను చెక్కులను కలెక్టర్ పంపిణీ చేశారు. 2020-21 సంవత్సరంలో 98,779 మంది లబ్ధిదారులకు మొదటి విడతగా 185.21 కోట్లు జమ చేయగా 2021-22లో 101,991 మందికి 191.23 కోట్లు, 2022-23లో 98,952 మంది లబ్ధిదారులకు 185.54 కోట్లతో కలుపుకొని ఇప్పటి వరకు మొత్తంగా 769.24 కోట్ల రూపాయలు జమ చేశారు. మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని అందిపుచ్చుకొని వృద్ధిలోకి రావాలని కలెక్టర్ ఈ సందర్భంగా మహిళలను కోరారు. మోపిదేవి మండల పరిధిలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన పెదకళ్లేపల్లి గ్రామం శివనామ స్మరణతో మారుమ్రోగింది. మోపిదేవి మండల పరిధిలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన పెదకళ్లేపల్లి గ్రామం శివనామ స్మరణతో మారుమ్రోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం పెదకళ్లేపల్లి భక్తులతో కిక్కిరిసింది. కృష్ణానదీ తీరంలో స్నానమాచరించి పితృదేవతలకు పిండ ప్రదానాలు సమర్పించడానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో పెదకళ్లేపల్లి గ్రామం ఇసుక వేస్తే రాలనంతగా కిటకిటలాడింది. పిండ ప్రదానాలు సమర్పించిన అనంతరం కాలినడకన గ్రామంలో స్వయంభుగా కొలువుదీరిన శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు దేవస్థానానికి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత మజ్జిగ, పులిహోర ప్రసాదం, అన్న సమారాధనలను ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ సీఈఓ వీర్ల జ్యోతి బసు, యువనేత సింహాద్రి వికాస్ బాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రాములు శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః. నకారాయ నమో నమః. ఓం మం మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాత్ మకారాయ నమో నమః. మకారాయ నమో నమః. ఓం శ్రీం శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణం మహాపాపహరం తస్మాత్ చికారాయ నమో నమః. చికారాయ నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకీ కంఠభూషణం వామశక్తిధరం దేవం వకారాయ నమో నమః. వకారాయ నమో నమః.
ॐ यं यकारे संस्थितो देवो यकारं परमं शुभं यं नित्यं परमानन्दं यकाराय नमो नमः यकाराय नमो नमः ॐ यः क्षीराम्बुधिमन्थनोद्भव महाहालाहलं भीकरम् ఈ రోజున మరి తెల్లవారుజాము నుంచే పుణ్యనది స్నానం ఆచరించి పితృదేవతలకు ఆర్ఘ్యం సమర్పించి అక్కడి నుంచి పితృతర్పణం వదిలేసి స్వామివారి యొక్క మరి దర్శనం చేసుకుంటే పితృదేవతలకు మంచిదని ఇక్కడ ఉన్న ఎవరైతే చేశారో వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని శుభాలు జరుగుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసం ప్రకారం ఈ జిల్లాల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీ. ఈ క్రమంలో సుమారుగా 1,00,000 మంది వస్తారని అంచనా వేశాం. ఇప్పుడు వరకు సుమారుగా 55,000 మంది దర్శనం చేసుకున్నారు. మరి ఇప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి ఏ విధంగానూ ఇబ్బంది పడకుండా మరి ఫ్రీ ప్రసాదం కానీ లేదా వాటర్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు, వికలాంగులు కనుక వయోవృద్ధులు ఉన్నట్లయితే వాళ్ళ స్పెషల్ ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. తదుపరి బ్రహ్మోత్సవం అనంతరం కూడా స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమంతో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం కూడా భక్తులు విరివిగా పాల్గొవాలని చెప్పేసి మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రేపు మరి అత్యంత ఆహ్లాదకరంలో అశేష జనాల మధ్య జరిగే రథోత్సవం చాలా ఇంపార్టెంట్. ఆ రథోత్సవం కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు రంగాలలో ప్రతిభ కనపరిచిన మహిళలను మానవ హక్కుల సంఘం ఘనంగా సత్కరించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు రంగాలలో ప్రతిభ కనబరిచిన మహిళలను మానవ హక్కుల సంఘం ఘనంగా సత్కరించింది. రాష్ట్ర మానవ హక్కుల సంఘ కార్యవర్గ సమావేశం ఈశ్వర్ రెసిడెన్సీలో నిర్వహించారు. సమస్య మీది పరిష్కారం మాది అనే నినాదంతో తమ సంఘం వివిధ వర్గాలకు సేవలందిస్తోందని ఈ సందర్భంగా సంఘ నాయకులు తెలిపారు. అనంతరం మహిళా దినోత్సవం పురస్కరించుకొని పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు కేవీవి సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ షేక్ మౌలాలి, ఉపాధ్యక్షులు శేషం నగేష్ బాబు, కాగిత శంకర సాంబశివరావు, నరగాని వాణి, తెలకచూరి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా మానవ హక్కుల సంఘం తరపున ఈరోజు ఈశ్వర్ ఏజెన్సీలో మా జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్ గారు, అలానే జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహరావు గారు, అలానే మహిళా ఉమెన్స్ ప్రెసిడెంట్ స్టేట్ కొండా జయలక్ష్మి గారు, మరి వివిధ స్టేట్ నుంచి వివిధ జిల్లా మహిళా అధ్యక్షురాలకి యొక్క హెచ్ఆర్సి మానవ హక్కుల సంఘం సభ్యులకు, మరి మచిలీపట్నం టౌను నా యొక్క టీంకి, ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరూ కూడా ముందల ఈ యొక్క మానవ హక్కుల సంఘం తరపున కృష్ణా జిల్లా తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సమస్య మీది పరిష్కారం మాది అనే ఒక కృష్ణా జిల్లాలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కుక్కల సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మా జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ గారికి, జాతీయ జనరల్ సెక్రటరీ నందం నరసింహారావు గారు, ఇంకా మిగతా హోదాల్లో ఉన్న మహిళలందరికీ కూడా నా నమస్కారములండి. రేపు జరగబోయే మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా, మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ విషయం తెలియజెప్తున్నాను. అలాగే మనం మానవ హక్కుల కోసం మనం ఎంత పోరాడుతున్నామో, ఎక్కడ అన్యాయం జరిగినా సరే అక్కడికి వెళ్ళి పోరాడాలని చెప్పేసి. మహిళా దినోత్సవం సందర్భంగా వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. డాక్టర్ నాగలింగం నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ మాట్లాడుతూ సేవాభావం, త్యాగం, ప్రేమ, ఆప్యాయత, సామాజిక అభివృద్ధికి చిరునామా మహిళలు అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు సయ్యద్ బాజీ, అమన్, నాంచారమ్మ, ఇస్మాయిల్, షేరాలి, నితిన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సమానత్వానికి, శాంతికి, సహనానికి, సంతోషానికి, సమాజాభివృద్ధికి చిరునామా మహిళ. ప్రతి సంవత్సరము 8 మార్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని మొట్టమొదట
అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. 1975లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించి పారిశ్రామిక విప్లవంతో మహిళలు కార్మిక రంగంలో ప్రవేశించి ప్రగతి సాధిస్తున్నారు. వివిధ రంగాలలోని మహిళలు సాధించిన ప్రగతిని ఈ రోజు గుర్తు చేసుకుని సెలబ్రిటీ చేస్తారు. మహిళలపై హింస, మహిళల సమానత్వంపై మాట్లాడతారు. మహిళ ఆది పరాశక్తి, కార్యేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని పండితుల ఏ దేశంలో మహిళలు గౌరవింపబడతారో ఆ దేశం సుభిక్షితంగాను సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. అట్టడుగు స్థాయి నుండి రాష్ట్రపతి వరకు అన్ని రంగాలలో మహిళలు సేవలందిస్తున్నారు. రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి చాంద్బీబీ స్వాతంత్ర్యం కొరకై ఆంగ్లేయులతో పోరాటం సాగించి అమరులైన. ఆడపిల్లలపై వివక్షత తగదు. ఓ మహిళా మేలుకో, నీ గమ్యాన్ని చేరుకో. జై హింద్. మహిళా దినోత్సవంగా మొదలు జరిపేవాళ్ళు ఇప్పుడు అంతర్జాతీయ మహిళలందరికీ కూడా ఒక గుర్తింపుగా దినోత్సవంగా జరుపుతున్నాం. మన భారత సమాజంలో స్త్రీని గౌరవించమని మొదల నుంచి ఉంది. స్త్రీ కనుక ఎక్కడైతే పూజింపబడి గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు నృత్యం చేస్తారు అని మనకి నానుడి. పైగా సంసారంలో చూడండి, బిడ్డని మోసి 9 మాసాలు సాకి పెద్ద చేయవలసింది, విద్యాబుద్ధులు మార్గనిర్దేశం చేయాల్సింది తల్లే. తల్లి చాలా బాధ్యతగా ఉంటుంది సంసారంలో. అలాగే ఆవిడ రాజ్యాలు పరిపాలించినట్టు, యుద్ధాలు చేసినట్టు, తర్వాత మహామేధావిగాను మన పురాణాల్లో చూస్తే, మన కథల్లో శంకరాచార్యులతో వాదన చేసి నిలబడినటువంటి మహిళ యొక్క వృత్తాంతం కూడా మనకు ఉంది. కనుక ఏంటంటే ఎడ్యుకేషను అనేది మొదల నుంచి ఉంది, కాకపోతే ఈ మధ్య కాలంలో బ్రేక్ వచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.